హాయ్ అండి, ఈ వీడియోలో పసుపు గణపతిని ఎలా చేయాలో చూపించాను. వినాయక చవితి రోజు మీ దగ్గర విగ్రహం లేకపోతే ఇలా పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదు విగ్రహం ఉంది అంటే మనం ఏ వ్రతం చేసినా కూడా పసుపు గణపతిని పూజిస్తాం కదా, అలా పసుపు గణపతి కింద పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. చాలా ఈజీనే, ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈ వినాయక చవితి పూజ చేసుకోవడానికి పూజా సామాగ్రి ఏమేం కావాలి, అలానే ఏం ప్రసాదాలు చేస్తాము, తక్కువ టైంలో ఈజీగా ఎలా చేయాలి అనేవి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే మనం ముందు రోజే సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పూజ రోజు హడావిడి లేకుండా ఉంటుంది. ఏవైనా మర్చిపోయినా కూడా ఏం పర్వాలేదండి, కంగారు పడాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న వాటితోనే ప్రశాంతంగా భక్తిగా చేసుకోండి. అన్నీ చేస్తేనే పూజ చేసినట్టు కాదు, భక్తితో మనం ఏం చేసినా అదే ఇంపార్టెంట్. సో హ్యాపీగా చేసుకోండి.